హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి బర్త్డే రోజున పిల్లలిద్దరి మధ్య గొడవ పెట్టాలని కుట్ర చేసిన ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన వరలక్ష్మి నిజంగానే ధరా చేసిన కుట్రని వరలక్ష్మి తిప్పికొట్టబోతుందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. షాపింగ్ మాల్కి వెళ్ళిన వరలక్ష్మి విష్ణు ఇద్దరూ అయితే వెన్నెల వైష్ణవి గురించి వాళ్ళిద్దరికీ కూడా డ్రెస్సులు కావాలని అక్కడ కండక్ట్ చేసిన గేమ్ని అయితే ఆడతారు. ఇక ఆ గేమ్లో ఆడుతూ ఒకరినొకరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఎంతో బాగా ఆడి ఇద్దరు కూడా గెలిచి పిల్లలిద్దరికీ కూడా గేమ్లో డ్రెస్సులు వచ్చేలాగా చేస్తారు. దాంతో వెన్నెల వైష్ణవి ఇద్దరు కూడా అంటూ ఉంటారు, మీ ఇద్దరు విడిగా ఉంటే ఏమీ కూడా సాధించలేరు, మీ ఇద్దరు కలిసి ఉంటే చూడండి మా ఇద్దరికి ఎంత సంతోషాన్ని ఇచ్చారో, ఎప్పుడూ కూడా మీరు ఇలాగే కలిసి ఉండాలి అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ. అప్పుడే పక్కనే ఉన్న అజయ్ అయితే పిల్లలు కాదు కానీ నేనే చెప్తున్నాను, మీ ఇద్దరు ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు ఇద్దరు కూడా ఇలా కలిసి ఉంటే ఎంతో బాగుంది విష్ణు. ఒక్కసారి పిల్లల గురించి కాకుండా మీ జీవితంలో మీరు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ గురించి ఆలోచించి మీ ఇద్దరు ఒకటవ్వాలి అని అజయ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే విష్ణు వంక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అందరూ కూడా షాపింగ్కి వెళ్ళి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడికైతే ధరా తల్లి వస్తుంది. ధరా తల్లిని చూసి వరలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. నా కూతురు ఇల్లు కాబట్టి వచ్చాను అని అనగానే, నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, ఈసారి మాత్రం నీ వల్ల ఏదైనా గొడవ జరగాలి, నేను విష్ణు గారికి నిజం చెప్పేస్తాను. 6 ఏళ్ళు నా కూతుర్ని ఒక అనాదిగా పెరగడానికి కారణమైన ధరాని ఇంటి పని మనిషిని చేశారు నా భర్త. అదే నా బిడ్డని కిడ్నాప్ చేసి చంపాలని చూసిన నిన్ను, నీ గురించి నువ్వు చేసిన కుట్ర గురించి ఆయనకి చెప్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన రివాల్వర్తో నిన్ను షూట్ చేసేస్తారు. నీ కూతుర్ని కాపాడడానికి చిన్న ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, కానీ నిన్ను కాపాడడానికి నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన ఏమీ స్పందించరు. గుర్తుపెట్టుకో, ఇక్కడికి వచ్చావు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండో, నా కూతుళ్ళ జోలికి వచ్చావంటే ఈరోజే నీకు ఆఖరి రోజు అవుతుంది అంటూ వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ధరా తల్లితో. ఇక ధరా తల్లి అయితే చాలా కోపంగా ధరా దగ్గరికి వెళ్తుంది. ఆ వరలక్ష్మికి ఏమాత్రం పొగరు దిగలేదు అని అంటూ ఉంటుంది ధరాతో. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, ఏమైందా చూడు, నన్ను ఎన్ని మాటలందో, నువ్వు ఇక్కడికి వచ్చి ఫంక్షన్కి వచ్చిందానివి ఫంక్షన్కి వచ్చినట్టు వెళ్ళిపో, ఇక్కడ ఏమన్నా గొడవలు సృష్టించాలనుకున్నా, నా పిల్లల మధ్య నువ్వు గొడవ పెట్టాలనుకున్నా నీకు మాత్రం నేను తగిన శిక్ష వేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అని బెదిరించింది వరలక్ష్మి అని ధరా తల్లి అయితే ధరాతో చెప్తూ ఉంటుంది. అయినా దాని మాటలు ఎంతసేపమ్మా, కొంచెం సేపు ఉంటే అది ఉండదు, దాని మాటలు ఉండరు, ఆ పిల్ల రాక్షసులు కూడా తల్లి కోసం కుమిలి ఏడుస్తారు అని ధర అయితే చెప్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఇక అందరూ కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు. అలా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉండగానే కేక్ కూడా వచ్చేస్తుంది. కేక్ కూడా అక్కడ పెట్టేస్తారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి నందిని అజయ్ ఇద్దరూ కూడా చూసుకుంటారు. ఇక కొత్త డ్రెస్సులు వేసుకొని అందరూ కూడా కిందకి దిగొస్తారు. దిగొచ్చిన తర్వాత అప్పుడు ఇక కేకు ఓపెన్ చేసి చూడంగా ఆ కేకు మీద వెన్నెల అని రాసుంటుంది. ఆ వెన్నెల అనే పేరు చూసిన వైష్ణవి వెంటనే వెన్నెలతో గొడవ పెట్టుకుంటుంది. ఏంటి, ఎందుకు చేసావు వెన్నెల ఇదంతా? నీ పేరు రాయించుకొని నా పేరుని ఎందుకు రాయించలేదో? అంటే అమ్మా నాన్నకి నువ్వు ఒక్క కూతురువేనా, నేను కూతుర్ని కాదా అని అంటూ ఉంటుంది వైష్ణవి. అది చూసి వెన్నెల కూడా షాక్ అయిపోతూ, నేను షాప్ అతనికి మన ఇద్దరు పేర్లు ఇచ్చాను, తను ఎందుకు ఒక పేరు ఇచ్చారో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. వెన్నెల అయితే నువ్వు కావాలని ఇదంతా చేశావు, అమ్మ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, అంటే నీకే అమ్మ ప్రేమ కావాలి, నన్ను నువ్వు అమ్మకి దగ్గర అవ్వనివ్వడం లేదు, అందుకే ఇలా చేశావు. నా పేరు లేకపోతే వైష్ణవికి నా మీద ప్రేమ లేదని అమ్మ నా గురించి అపార్థం చేసుకోవాలనే కదా ఇలా చేశావు అంటూ ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది వైష్ణవి. అయితే ఇక గదిలోకి కోపంగా వెళ్ళిపోయిన వైష్ణవిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది.
వరలక్ష్మి. అప్పుడే ఇక అక్కడికి చిన్న అయితే వస్తాడు వైష్ణవి దగ్గరికి. చూడు వైష్ణవి, మీ ఇద్దరిని విడదీయాలని ధర అంటే ముందు నీ పేరు రాయించకుండా వెన్నెల పేరు రాయించింది. కాబట్టి ఈ విషయంలో వెన్నెల తప్పేమీ లేదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి అలిగి వచ్చేస్తే అందరూ కూడా మీ వాళ్ళని లోకుగా చూస్తారు అని చిన్న అయితే చాటుగా చెప్తూ ఉంటాడు. అది విని వైష్ణవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వైష్ణవి షాక్ అయిపోతూ నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ వెన్నెల దగ్గరికి వెళ్తుంది. సారీ వెన్నెల, నేను ఇలాగని ఉండకూడదు. నువ్వు నేను వేరు వేరు కాదు, మనిద్దరం ఒకటే. అమ్మ కడుపులో ఇద్దరం కలిసే పెరిగాము, ఇప్పుడు కూడా కలిసే ఉందాము అంటూ తను చేసిన తప్పుకి వెన్నెలని క్షమాపణ అడుగుతూ ఉంటుంది వైష్ణవి అయితే. అప్పుడు ఇక వైష్ణవి అలా చెప్పేసరికి అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇక ధర తల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ పిల్లకి ఇప్పటికిప్పుడు కోపం ఎలా తగ్గిపోయిందంటూ ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక ధరాని అయితే వాళ్ళమ్మ పక్కకి తీసుకువెళ్తుంది. ఏంటే ఇదంతా, వీళ్ళిద్దరూ చిచ్చిన పిడుగుల్లాగున్నారే, ఇప్పటికిప్పుడు గొడవ పెట్టుకొని మళ్ళీ ఒకటైపోయారు. అసలు ఆ విషయం ఏమన్నా వైష్ణవికి తెలిసిందా? ఆ కేకు మీద వెన్నెల పేరు రాయించి వైష్ణవి పేరు రాయించకుండా ఇద్దరికి గొడవ పెట్టి ఇద్దరు విడిపోయేలా చేసి తర్వాత విష్ణు వరలక్ష్మికి గొడవ పెట్టి వాళ్ళిద్దరు విడిపోయేలా చేద్దామని మనం అనుకుంటే ఇలా రివర్స్ అయిపోయిందేంటి అని అంటూ ఉంటుంది ధరా తల్లి అయితే. ఇక ఆ మాట విని అప్పుడే అక్కడికి వచ్చిన వరలక్ష్మి ధరా తల్లి చంప పగలగొడుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చావా అని. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. నా కూతుర్లు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని, కలిసిమెలిసి తిరుగుతున్నారని ఓర్చుకోలేక మాకు ఆ సంతోషాన్ని దూరం చేయాలని నువ్వు ఇంత కుట్ర చేస్తావని అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. ఇదే విషయాన్ని విష్ణు గారికి చెప్తే నీ పరిస్థితి అసలు ఏమవుతుందో, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ ఉంటే అప్పుడు వరలక్ష్మికి దండం పెడుతూ ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఎందుకంటే మళ్ళీ నన్ను విష్ణు బ్రతకనివ్వడు అని అంటూ ఉంటుంది ధరా తల్లి అయితే. కావాల్సింటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ కూడా ఉండను అని అనడంతో మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటే నాకెందుకు అని చెప్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడు ఇక ధర అయితే ఏంటి మమ్మీ అది అలా కొడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేంటి అని అనగానే మరేం చేయమంటావే, ఇప్పుడు ఈ వెదురు తిరిగితే ఆ విష్ణుకి నిజం తెలిసిపోతుంది, నిన్నెలా ఇంటి పని మనిషిని చేశాడో నన్ను కూడా అలాగే రోడ్డు పాలు చేస్తాడు, అందుకే భయమేసి చెప్పాను అంటూ షాక్ ఇస్తూ ఉంటుంది ధరా తల్లి. ఇంకెంతసేపు మమ్మీ, అది తాగే జ్యూస్లో విషం కలిపాను, ఆ విషంతో అది 10 నిమిషాల్లో పరలోకానికి వెళ్ళిపోతుంది అంటూ ధర అయితే చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.